రెడ్ బుక్ పాలన అమలు చేయడమే అభివృద్ధి అని ప్రశ్నించారు మాజీ మంత్రి విడుదల రజని. కూటమి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తన మనుషులకే చంద్రబాబు మేలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజీలను మంజూరు చేసి పనులు దాదాపుగా పూర్తి చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తుందని విడుదల రజని ఆరోపించారు. ఆ సంస్థలకు డెడ్ చీఫ్గా భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ రోజున మీకు తెలుసు, ఒక ప్రైమ్ ల్యాండ్ ఒక ఎకరం ఎంత ఉంటుంది? కోట్లలో ఉంటుంది. 1-2 కోట్లు ఖరీదు చేసేటువంటి ఒక ప్రైమ్ ల్యాండ్, ఎకరం ల్యాండ్ని ఈ రోజున వీళ్ళు ఎకరం ల్యాండ్కి కేపీఎంజీ సంస్థ కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నారు? ఈరోజు ఎకరానికి 100 రూపాయలట, లీజ్ ఆర్ రెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎకరానికి 100 రూపాయలు అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ మనం 50 ఎకరాల్లో కట్టడం జరిగింది. ఈ 50 ఎకరాలకు సంబంధించి అంటే 100 రూపాయల ఎకరం కంటే సుమారు ఇక 5,000 రూపాయలకి, అంటే సంవత్సరానికి 5,000 రూపాయలు, 5,000 రూపాయల వరకు కూడా ఇస్తే సంవత్సరానికి ఒక 50 ఎకరాల్లో నిర్వహించినటువంటి ఇంత ఖర్చుతో 500 కోట్ల వ్యయంతో మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ 5,000 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే 33 ఏళ్ళకి లీజుకి ఇస్తారంట. 33 ఏళ్ళకి ఫస్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆటో రెన్యువల్ కింద మళ్ళీ ఒక 33 ఏళ్ళకి ఉంటుంది. అంటే మొత్తం 66 ఏళ్ళకి ఈ యొక్క లీజుని ఇస్తూ మరి ఈ యొక్క ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో ప్రైవేట్ వారికి అప్పజెప్పేటువంటి ఒక ప్రయత్నము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తా ఉన్నాను. ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసేలేదు, ఏదో మాటలు ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం కనుక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏమనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తుంది.